మనకి ఇష్టమైన బంధువులు, స్నేహితులు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని ప్రేమించిన మనం వారి కొరకు ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలను సిద్ధం చేసి వారి పట్ల మనకున్నటువంటి ప్రేమను వెల్లడి చేస్తాము. మరి మానవులమైన మన కొరకు దేవుడు ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి పండ్లను, కూరగాయలను, మాంసాహారాలను రకరకాలుగా ఎవరు ఏది తింటే అది అన్నట్లుగా దేవుడు సిద్ధం చేసి ప్రకృతిలో పెట్టాడు. మానవులమైన మనమే మన వారిని అంతగా ప్రేమిస్తే మనలను పుట్టించి పోషించిన ఆ కన్న తండ్రి ఇంకా ఎంతగానో మనలను ప్రేమించి మన కొరకై సర్వము అనుగ్రహించినటువంటి ఆ పరమ తండ్రి మనము ప్రార్థిస్తే విని కార్యం జరిగించేవాడు. మనం ఆరోగ్యం అడిగితే ఆరోగ్యం ఇచ్చి, మనం పిల్లలను అడిగితే పిల్లలను ఇచ్చి, మనం అడగకముందే అక్కరలన్నీ ఎరిగిన వాడై మన అవసరాలను తీర్చి కష్టకాలం ముందు చెయ్యి విడవకుండా మనలను కాపాడిన దేవుడు మన నుంచి కోరుకున్నది మాత్రం కేవలం మన హృదయమే, మన కృతజ్ఞతాపూర్వక స్తుతి అర్పణే కదా.